ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాక్య శీర్షిక 72వ ఘట్టాన్ని దాటి 73వ ఘట్టంలోనికి ప్రవేశించింది. ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం కారణంగానే ఇలా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం మరింతగా ముందుకు అలా వెళ్ళిపోతూ ఉండాలని ఆ దైవానికి సాష్టాంగపడి ప్రణామాలని అర్పిస్తూ ఈ విద్యార్థుల్ని పంపించినటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియజేస్తూ వీరందరూ 41వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు చదవబోయేటటువంటి ఆ పఠన కాలానికి ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని చెప్పి వారిని ప్రారంభించవలసిందిగా చెప్తాను. విశేషం ఏంటంటే జితామిత్ర, అది ఇప్పుడు అనుకుంది. జిత అమిత్ర, మిత్రుడు అంటే మనకి తెలుసు స్నేహితుడు, అమిత్రుడు అంటే శత్రువు. జిత అమిత్ర, శత్రువులైనటువంటి వాళ్ళని జిత జయించినటువంటి వాడు దైవము, ఇది అర్థం. ఎదుటివాడు మిత్రుడు, ఎదుటివాడు అమిత్రుడు అంటే శత్రువు ఎలా తెలుస్తుంది? చూడగానే కొత్తగా పరిచయం అయ్యాడు వాడు మిత్రుడు శత్రువు ఎలా తెలుస్తుంది? మనకి తెలియదు. జిత అమిత్ర ఆయనకి తెలుసు. రామచంద్రుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడూ కూడా కోదండరాముడు అనే పేరుతోటే ఉంటాడు. ఆయన విల్లు లేని రామచంద్రుడు అసలు కనిపించడు. ధర్మమేవ చరిష్యామః తత్ర మూల ఫలాశనా, ఆయన ఒకటే అన్నాడు. నేను ఎవరి మీదైనా బాణం వేశానని అనుకుందాం, అవతలి వాడు చనిపోయినట్టయితే నా బాణం ధర్మమయమైనది, అధర్మం ఎదుటివాడు చేశాడు అని గుర్తిస్తాను ఈ బాణం ద్వారా. ఒకవేళ వాడే కానీ ధర్మపరుడు అయ్యుండి ఉంటే ఈ బాణం వాడిని చంపదు, అప్పుడు నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. కాబట్టి నా ధర్మ అధర్మాలు అనే రెంటినీ కూడా ఈ ధనుస్సులో బాణాన్ని బట్టి నేను తెలుసుకుంటాను అన్నాడు ఆయన. జిత అమిత్ర, చిత్రం కాదు, మిత్రుడెవరో శత్రువెవరో నేను నా బాణం ద్వారా గ్రహించుకోగలుగుతాను అన్నాడు రామచంద్రమూర్తి. కృష్ణుడు ఎదుటివాడిని చూడగానే గమనించేసేవాడు, వీడు మిత్రుడా శత్రువా అనే విషయాన్ని. ఓ గుర్రం వచ్చింది, కేశి అనే రాక్షసుడు వాడు. మంచి చక్కగా అందమైనటువంటి ఆ గుర్రంగా వచ్చాడు. పెద్దదైనటువంటి పొట్ట, మంచి నిడిపోయినటువంటి కాళ్ళు, అద్భుతంగా విరలాడుతున్నటువంటి తోక, ముఖాన్ని చాలా బాగా తిప్పుతూ ఉన్న విధానం చూస్తే ఎంతో అద్భుతంగా ఉచ్చేశ్వరంతో సమానంగా కనిపించే గుర్రం లా వచ్చాడు వాడు. జిత అమిత్ర, వాడిని చూస్తూనే కృష్ణుడు గమనించాడు. ఏమని? వీడు నా ప్రాణాన్ని తీయడం కోసం కంసుని చేత పంపించబడ్డటువంటి గుర్రము అర్థం చేసుకున్నాడు. అనుకుని ఆ కేసినే పెరిగలిగిన రాక్షసుడే గుర్రం వేషంగా వేసుకొచ్చాడని గమనించి వాడిని చంపాడు. జిత అమిత్ర, వాడు ఏ రూపంలో ఉన్నా సరే గ్రహించగలిగిన ఆ అక్షిశక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు ఇక్కడ కృష్ణ రూపంలో. అలాగే చాణూరుడు ముష్టికుడు అనిద్దరు, వాళ్ళు మంచి మల్లయుద్ధరు యోధులు. వాళ్ళు ఆ మల్లయోధులైనటువంటి వాళ్ళందరూ కూడా అనేక దేశాలు తిరుగుతూ వచ్చారు. జిత అమిత్ర, వీడు మిత్రుడా శత్రువా అనేది స్పష్టంగా చూస్తూనే పట్టగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి ఈ మల్లయోధులిద్దరూ తనకి కష్టాన్నే కలిగిస్తారని గమనించి ఒకరిని తాను, ఒకరిని బలరాముడు వధించారు. అర్థమవుతుందా? ఎదుటివాడిని చూస్తూనే మిత్రుడా శత్రువా గమనించగలిగినటువంటి మహాద్భుతమైన దృష్టి శక్తి కలిగిన వాడు కృష్ణుడు. అలాగే అఘ అనే పేరు కలిగిన రాక్షసుడు ఉన్నాడు. అఘ వాడి పేరు. వాడు కొండ చిలువ రూపంగా వచ్చాడు.
కృష్ణుడు ఎక్కువగా కూడా చెట్ల మీద కూర్చుని పిల్లలతో ఆటలాడుతూ ఉండేవాడు. కోతి కొమ్మచ్చని చిన్నప్పుడు ఆడుతుండేవారే, అట్లా ఆటలన్నింటినీ కృష్ణుడు ఆడుతూ ఉండేవాడు. అంచేత కృష్ణుడు మనకి బాగా దొరుకుతాడు. చెట్టు మీద కూర్చున్నట్టయితే కింద వాళ్ళకి తెలియదు. ఆ కృష్ణుడిని రాగానే గట్టిగా చుట్టేసి ఆ కొమ్మకి ఊపిరాడకుండా చేసేసి చంపేద్దామని అఘ అనే పేరు కలిగిన రాక్షసుడు కొలసిలువ రూపంలో వచ్చాడు. ఇలా చూశాడు, జిత అమిత్రహ, అబ్బో వీడి శత్రువే, వీడి మిత్రుడు కాదు, వీడిని మాత్రం ఉంచనే కూడదు, వీడు నన్నే మింగడానికి వచ్చాడంటే ఈ రేపల్లిలో ఉన్న అందరినీ కూడా చంపుతాడని ఆలోచించి ఆ అఖ అనే పేరు కలిగిన అసురుని చంపాడు. తర్వాత కృష్ణుడికి ధేనువులంటే బాగా ఇష్టం. ధేనువు అంటే ఆవు. అబో ఎక్కువగా ఆ ఆవులతో తిరుగుతూ ఉంటాడు. పైగా గోపతి, ఆవుల్ని మేపడం ఆయనకు బాగా ఇష్టమైంది. కాబట్టి కృష్ణుడిని చంపడానికి వంకగా ఓ ధేనువు రూపంలో పెడితే బాగుంటుందని ధేనుక అసురుడు, ధేనుక అనే పెరిగిన రాక్షసుడు వచ్చాడు. వాడు రాక్షస వేషంలో రాలా, కొమ్ములు కూరలు అవన్నీ పెట్టుకురాలా, మంచి చక్కరైనటువంటి దేవతాముఖం కలిగినటువంటి గోవు రూపంలో వచ్చాడు. జిత అమిత్రహ, కళ్ళు పెద్దవి చేసి చూశాడు, వీడు నాకు మిత్రుడా శత్రువా? అబో, వీడు కనిపించేది గోవు రూపంలో అయినా వీడు నన్ను మట్టు పెట్టడానికి వచ్చినటువంటి రాక్షసుడే అని అర్థం చేసుకుని వెంటనే ఆ ధేనువుని వధించాడు. ఇదేమిటండి, కృష్ణుడు ధేనువుని చంపేసేసాడా? కాదు, కృష్ణుడు ధేనువుని చంపల. ధేనువు ఏ అసురుడు లోపల దాగున్నటువంటి వాడో ఆ ధేనుక అనే అసురుని చంపాడు. అంతైందా? తర్వాత కృష్ణుడు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ ఉండేవాడు బాగా. ఈ సైన్యం అందరినీ కూడా విరేపల్లిలో ఉండే గోపాలక జనాన్ని వెంటేసుకుని, అంచేత మనకి బాగా దొరకడానికి అవకాశం సుడిగాలి రూపంలో వెళితే బాగుంటుందని ఆలోచించి తృణావర్తుడు అనేటటువంటి పేరుగిన రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చాడు. సుడిగాలి అంటే కనిపించదు, ఎర్రని తిరుగుతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మధ్యలో మనం ఉన్నా లేక మన చుట్టూ తిరిగినా అమాంతంగా మనము గిర్రిని తిరుగుతాం, పైకి ఎగిరి కింద పడతాం. ఆ తృణావర్తుడనే పేరు కలిగిన రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి ఈ విధంగా కృష్ణుడిని మట్టు పెట్టాలి అని ఆలోచిస్తే జిత అమిత్రహ, అబో వీడు సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు తప్ప మిత్రుడు కాదు అని గమనించగలిగిన కృష్ణుడు వాడిని కూడా చంపాడు. అర్థం చేసుకుని చూడండి, ఎక్కడికక్కడ ఏ రాక్షసుడు ఏ విధమైనటువంటి మారువేషంలో వచ్చినా పూర్తిగా వాడిని మట్టు పెడుతూనే ఉన్నాడు. కాబట్టి జిత అమిత్రహ, శత్రువు ఎవడో గమనించగలిగిన అమోఘమైన కళ్ళకి ఉన్న దృష్టి శక్తి ఎవరికి ఉందంటే కృష్ణుడికి మాత్రమే. భగవంతుడికి అన్నీ తెలుస్తాయి కాబట్టి అంత శక్తివంతుడై అందరినీ వధించగలిగాడు. గుర్తుందా? ఇలాగా జిత అమిత్రహ. మనం కూడా ఏం చేయాలంటే కనిపించిన ప్రతివాడిని కూడా మనవాడే అనే చేసుకోకూడదు. ఎదుటి వాళ్ళలో మిత్రత్వం ఉందా, శత్రుత్వంతో వాడు వచ్చాడా అనే విశేషాన్ని గమనించుకుని శత్రుత్వంతో వచ్చిన వాడైతే దూరంగా వచ్చేయాలి. మిత్రుడే అని కానీ అనిపించినట్టయితే అతడితో స్నేహాన్ని మనం చేస్తూ ఉండాలి. ఈ రెండు కూడా ఎప్పుడూ దీన్ని మర్చిపోకూడదు. అది జిత అమిత్రహ. ఇంకో మాట కూడా ఉంది. అమిత్రహ అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 అంతఃశత్రువులు ఉన్నాయి. మన శత్రువులు మన హృదయంలోనే ఉంటాయి 7. కామము అంటే ఓ పిచ్చి కోరిక, ఎన్ని కోరికలు తీరినా మళ్ళీ అడుగుతూ ఉండడం. క్రోధము అంటే తొందరగా కోపం రావడం. క్రోధము అంటే పట్టుదల అని కూడా అర్థం. లోభము అంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అనుకునేటువంటి లక్షణం ఉండడం లోభం. మోహము అని అంటే
మన దగ్గర ఉన్నటువంటిది ఇంకెవరి దగ్గర ఉండకూడదు. ఆ ఇంకెవరి దగ్గర ఉన్నది మన దగ్గరే ఉండేందుకు చేసే ఏ ప్రయత్నం అయితే ఉంటుందో దాన్ని మోహం అంటారు. మదము అంటే నేనింత అధికారం కలిగిన వాడిని, నేనింత అందం ఉన్నవాడిని, నాకింతటి గొప్ప పలుకుబడి ఉంది, ఇది మదం. కామ క్రోధ లోభ మోహ మద చివరిది మాత్సర్యం అంటే అసూయ. నా దగ్గర ఉంది, వాడికి కూడా ఉందా? అదేంటిది? నాకే ఉండాలి, వాడికి ఉండకూడదు. ఇది మాత్సర్యం, అసూయ. ఈ 6 అంతః అంటే లోపలుండే అమిత్రులు ఎవరైతే ఉన్నారో జిత అమిత్ర, ఆ 6 అంతఃశత్రువుల్ని కూడా జయించినటువంటి వాడు మహానుభావుడైన కృష్ణుడు అని అర్థం. జితామిత్ర తెలిసింది కదా. ఈ స్ఫూర్తితో మీరు 41వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు స్పష్టంగా గొంతు పెంచి ఏకకాలంలో చదవండి. పుష్టశుభేక్షణ సత్వస్థ అమిత విక్రమ, ఈ 3 చోట్ల తప్పులు లేకుండా చదవండి. ఒత్తులున్న చోట మాత్రం గట్టిగా ఒత్తి చదవండి. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా దహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్వై పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహः ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తార స్థావర స్థాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్న సవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుబ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుపదః సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణః స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుషసత్తమః వినయో జయ సత్యసంధో దాశారः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహాయ స్వాభావ్యోజితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్థిత సాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. గురువు యొక్క గొప్పతనాన్ని తెలియచేయవలసింది అని ఒక ఆయన మనకి ప్రశ్నని సంధించారు. గురువు యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి అని. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం నకుత్రాపి వినశ్యతి.
బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. ఏ బ్రహ్మ అయితే ఉన్నాడో మనందరినీ పుట్టించినటువంటి వాడు, ఆయన ఎదురుగా మనం ఏదైనా అబద్ధం ఆడి పాపాన్ని తెచ్చుకున్నట్లయితే విష్ణుస్థానే వినశ్యతి. విష్ణువాలయానికి వెళ్ళి పొరపాటు చేశానయ్యా, నన్ను పుట్టించినటువంటి బ్రహ్మ ఎంత తప్పు చేశాను, ఎంత అసత్యాన్ని ఆడాను అని చెప్పి విష్ణువుకి సాష్టాంగపడి విష్ణువాలయంలో కానీ తప్పుని అంగీకరిస్తే ఆ బ్రహ్మస్థానంలో చేసినటువంటి పాపం తొలగిపోతుంది. మీరు ఇతిహాస పురాణాలు వేటినైనా చూడండి, తప్పు చేయడాన్ని తప్పు అన్నది శాస్త్రం, చేసిన తప్పుని ఒప్పుకోకపోవడం నేరం అని చెప్తుంది. చేసిన తప్పుని ఒప్పుకోచాలు. మన ఇళ్లలో కూడా పిల్లల్ని గట్టిగా మనం నిలదీస్తే నేను చేయలేదు అనేస్తాడు. తప్పు చేశానమ్మా, పొరపాటు అయిపోయింది, ఇంకోసారి పొరపాటుని నేను చెయ్యను, అది కావాల్సింది. అంచేత బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. ఈ విష్ణువాలయానికి వెళ్ళాం, వెళ్ళి అక్కడేదో ఉద్ధరినో మరోటో మనకి దొరికింది, పట్టుకొచ్చాం. విష్ణుస్థానే కృతం పాపం. ఆ వైష్ణవ ఆలయంలో అంటే విష్ణువుకి సంబంధించిన ఆలయంలో ఇలాంటి పాపాన్ని దేన్నైనా కానీ చేస్తే మన ఇళ్ల దగ్గరుండే శివస్థానే వినశ్యతి. శివాలయానికి వెళ్ళి నాయన ఆ క్షణానికి ఆ బుద్ధి పుట్టిందయ్యా, ఆ ఉండేటటువంటి ఉద్ధరినో మరోటో ఆ దైవం నుండి తెచ్చాను, నేను తెచ్చినటువంటిది విష్ణు స్థానం ఎక్కడో దూరంగా ఉండే ప్రదేశంలో విష్ణువాలయం నుంచి చేశాను ఈ పాపం, నేను అక్కడికి మళ్ళీ వెళ్ళగలిగినంత ఆర్థికమైనటువంటి స్తోమత లేదు కాబట్టి ఇదిగో ఆ తప్పుని ఇక్కడ అంగీకరిస్తున్నానని శివాలయానికి వెళ్ళి సాష్టాంగపడి పొరపాటు అయిపోయింది అని కానీ అన్నట్లయితే ఆ పాపానికి సంబంధించినటువంటి దోషం మనకంటదు. అప్పుడు మనం శివాలయానికి వెళ్ళాం, శివస్థానే కృతం పాపం. అలాగే శివాలయానికి వెళ్ళాం, అన్నీ ఒకే ఒక్క వ్యక్తి కాదు, ఎవరో కదా వ్యక్తులు చేసేది. శివస్థానే కృతం పాపం. శివాలయానికి వెళ్ళానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఓ పాపం చేయాలనిపించింది, పాపం చేశాను. వారెవరికో ఏర్పాటు చేయబడినటువంటి అభిషేక పాత్ర అక్కడ ఉంటే జాగ్రత్తగా దొంగతనం చేసి తీసుకొచ్చాను, చాలా పొరపాటు జరిగింది. ఈ పొరపాటుకి సంబంధించిన పాపాన్ని నేను ఎక్కడ పోగొట్టుకోగలను? గురుస్థానే వినశ్యతి. ఎవరైతే నీకు పాఠాన్ని చెప్పారో, ఎవరైతే నీకు కళ్ళని అలా తెరిపించారో, జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తూ ఆ గురువుకి సాష్టాంగపడి అయ్యా దీనికి పరిహారం ఏమిటో మీరు చెప్పవలసింది అని ఆ గురువుకి సాష్టాంగపడితే గురుస్థానే వినశ్యతి. ఇలాంటి పొరపాటు చేశావురా, ఎందుకురా ఇలా చేశావు అని 2-3 ఇతిహాసంలో ఉన్నటువంటి విశేషాల్ని చెప్పి మళ్ళీ ఎన్నడూ ఏ దేవాలయంలోనూ ఏ పాపము చేయకుండా ఉండేలా, కనీసం పాపాన్ని చేద్దామనే ఊహ కూడా రాకుండా ఉండేలా చేయగలిగిన వాడు గురువు. గురుస్థానే వినశ్యతి. గురుస్థానే కృతం పాపం. ఆ గురువు గారి దగ్గరే ఉంటూ, గురువు గారి దగ్గరే చదువుకుంటూ, గురువు గారి ఇంట్లోనే ఏదైనా దొంగతనం చేయడమో, లేకపోతే గురువు గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడడమో, లేదా గురువు గారికి కష్టం కలిగించేలా, హృదయానికి గుచ్చుకునేలా మాట్లాడడమో చేసి పాపాన్ని సంపాదిస్తే ఏ దేవాలయానికి వెళ్ళాలి? మంచి గట్టి ప్రశ్నగా. గురుస్థానే కృతం పాపం నకుత్రాపి వినశ్యతి. ఎక్కడికి వెళ్ళినా పాపం పోదు. ఎంత గొప్ప మాట, గురువు యొక్క గొప్పదనాన్ని చెప్పారు. బ్రహ్మస్థానంలో పాపం చేస్తే విష్ణువుకి నమస్కరిస్తే విష్ణువాలయంలో తొలగిపోతుంది. ఆ విష్ణువాలయంలో చేసిన పాపాన్ని తొలగించుకోవాలంటే శివాలయానికి వెళ్ళాలి, అక్కడ సాష్టాంగపడి తప్పుని ఒప్పుకోవాలి. శివుని ఆలయంలో కానీ పొరపాటు చేస్తే
ఆ గురువుకి సాష్టాంగపడి తప్పుని అంగీకరించేటైతే అక్కడ తొలగిపోతుంది. అదే గురువు విషయంలో కానీ చేసినట్టయితే ఎక్కడికి వెళ్ళినా నిష్కృతి ఉండదు ఉండదు ఉండదు, ఆ పాపాన్ని అనుభవించవలసిందే. ఎంత గొప్ప మాట ఇది, గమనించండి. చదువుకునేటటువంటి సందర్భంలో గురువు దగ్గరికి వెళ్ళి నువ్వెవడివి అని అడిగితే, నేనండి మీ గోత్రం ఏదో అదే గోత్రానికి చెందినటువంటి వాడిని, చక్కగా చదువుకుంటాను, మీ దగ్గర ఏ విధమైనటువంటి దోషము నా దగ్గర ఉండదు, మీరు నాకు చెప్పారనుకోండి పాఠాన్ని, నిరంతరం మిమ్మల్నే తలుచుకుంటూ ఉంటాను అని కర్ణుడు ఆ పని చేశాడు. ఎప్పుడైతే ఇంద్రుడు స్వయంగా వచ్చి ఈ కర్ణుడు బాసన పెట్టు వేసుకుని, బాసం పెట్టు మఠం అంటారే వేసుకున్నాడో, ఆ సందర్భంలో పరశురాముడు తలని ఆయన తల మీద అలా పెట్టుకుని నిద్రకు ఉపక్రమించుతున్నాడో, అక్కడ కుమ్మరి పురుగు రూపంలో వచ్చిన ఇంద్రుడు అలా తలవగానే రక్తం వెళ్ళి ఆయన వీపు కిందికి వెళ్ళగానే ఆయన ఠక్కున లేచి, నువ్వు బ్రాహ్మణుడివి అన్నట్లుగా వచ్చి చెప్పావు, బ్రాహ్మణుడైనట్లయితే ఇంత బాధని ఓర్చుకోగలిగిన శక్తివంతుడు కాదు, ఎవరు నువ్వు అని గట్టిగా మందలించాడు. అప్పుడు దొరికిపోయాడు. ఇది గురుస్థానంలో చేసినటువంటి పాపం. అప్పుడు మహానుభావుడు ఒకే ఒక శాపాన్ని ఇచ్చాడు. ఏమని? నువ్వంత చదువు చక్కగా నేర్చేసుకున్నావు, దాదాపుగా అవసరమైన కాలంలో నేను చెప్పిన విద్య పని చేయకుండానుగాక, చాలుగా జీవితానికి, నీకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఈ విద్య ఫలించకుండానుగాక, గుర్తురాదు. అంచేతనే రోజు అర్జునుడిని చంపడానికి బాణాన్ని సంకలో పెట్టుకు వెళ్ళేవాడు. అక్కడ మాత్రమే గుర్తొచ్చేది కాదు, ఇంటికి వచ్చాక గుర్తొస్తూ ఉండేది. అర్థమైందా? అంచేత గురువుకి ద్రోహాన్ని ఏనాడూ చేయకూడదు. గురువు విషయంలో ఏ విధమైన పొరపాటు చేయనే కూడదు. దేవతల విషయంలో ఏదైనా పాపాన్ని చేసినట్టయితే నిష్కృతి పరిహారం ఉంది, అని గురువుకి ద్రోహాన్ని చేస్తే మాత్రం అట్లాంటిది ఉండదనే యథార్థాన్ని గుర్తుంచుకోవాలని మంచి ప్రశ్నని వారు అడిగారు. ఈ స్ఫూర్తితో మీరు మళ్ళీ 41వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు ఆ తప్పులు మళ్ళీ చదవకుండా ఉండేలా చదవండి. మహాప్రాణాలని గట్టిగా ఒత్తి చదవండి. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరమస్పష్ట దుష్ట పుష్ట సురేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః ఋతుసుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్థావరస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నష్టవిష్టో భూధర్మయూపో మహామతః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీరణः యజ్ఞయుజ్యో మహేజశ్చ గజసత్రం సదాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుహృదః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సరో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థా సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనः శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణः సోమపో మృతపः సోమః పురుషిత్ పురుషోత్తమः
వినయోజయ సత్యసంధో దాసారసాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంబోధినిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహారస్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్య ధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపతిస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదస్వాంగోదితకృష్ణో దృఢసంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. ఇంకొకరు ఇంకో ప్రశ్న అడిగారు. అది అర్థవంతమైన ప్రశ్న, ఈరోజు ఆలోచించదగిన ప్రశ్న కూడా. నేను పదవీ విశ్రాంతిని, అంటే రిటైర్మెంట్ అంటారు, పదవి త్యాగం కాదు, పదవి విశ్రాంతి అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు నువ్వు వయసు వచ్చింది కాబట్టి ఇక నువ్వు తీస్తున్నావని తీసేస్తారు మర్యాదపూర్వకంగా. నేను పదవి విశ్రాంతిని పొందాను, ఇక్కడి నుంచి సంపాదించకుండా ఇంట్లో దైవధ్యానంలోనే గడపదలుచుకున్నాను, ఇలా జీవితాన్ని గడిపితే అది బాగుంటుందా? ఇది వారు అడిగిన ప్రశ్న. సంపాదించగలిగిన శక్తి నాకుంది, కానీ పూర్తి దైవధ్యానంలోనే గడుపుతాను, అప్పుడు నా జీవితం ఎలా ఉంటుందని. భారతమే దీనికి ఉదాహరణ. మాతా నిందతి నాభినందతి పితా కాంతాచనాలింగతి మృత్యుః కుప్యతి. ఎవరైనా సరే సంపాదన లేకుండా, సంపాదించగలిగిన వయస్సులో ఉన్నటువంటి వ్యక్తి సంపాదన లేకుండా ఉంటే మాతా నిందతి, మావాడు ఉన్నాడండి ఏం సంపాదించడు, సంపాదించగలిగిన శక్తి ఉంది అని అమ్మ తిడుతుంది. నా అభినందతి పితా, నాన్నంటాడే మా అబ్బాయి ఎంతో గొప్పవాడండి, ఇంత సంపాదించాడు అని అనడు. సంపాదించినంతా అనుభవిస్తున్నప్పటికి కూడా, సంపాదించగలిగిన శక్తి ఉన్నా కూడా ఇలా చూడండి ఏ బ్రాసిలా కూర్చుంటున్నాడు భ్రష్టుల్లా అని. నాభినందతి పితా కాంతాచనాలింగతి. అతని భార్య కూడా ఏమిటోనండి 3 పూట్ల పడి తింటాడు తప్ప కనీసం ఏమాత్రం చేయడని నాలింగతి, కౌగిలించుకోదు, అంటే ఇష్టాన్ని చూపించదు. భృత్యః కుప్యతి, సేవకుడికి ఏదైనా పని చెప్తే చాలా అలా చేస్తాను అంటాడు, అంతే తప్ప వాడు కూడా ఇతనికి గౌరవాన్ని ఇయ్యడు. భృత్యః కుప్యతి నానుగచ్చతి సుతః. అనుగమనం అంటే నాన్న చెప్పిన పనిని అలా అనుసరిస్తూ నాన్న వెంట వెళుతూ ఆ పని చేసుకోవడం. నానుగచ్చతి సుతః. కుర్రాడు కూడా రే ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం వస్తావా, నేను రాను నాకు పని ఉంది. నిజంగా పని ఉండదు, వీడు సంపాదించట్లేదుగా. నానుగచ్చతి సుతః భరతాచనాగచ్చతి. సొంత అన్నదమ్ములు ఉంటారే, వాళ్ళు కూడా అన్న ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావురా అని పలకరించడానికి కూడా రారు వాళ్ళు. ఏ సంపాదన లేదు వీడికి. ఎంత గొప్పగా రాశాడో చూడండి. భ్రతాచనాగచ్చతి అర్థ ప్రార్థన శంకయా నకురుతే సంభాషణం వై సుహృత్. వాడేం సంపాదించట్లేదుగా, కొన్ని అవసరాలు ఉంటాయిగా, ఖర్చులు అవుతూ ఉంటాయిగా, గబుక్కును మనం ఏం అడుగుతాడో అనే అభిప్రాయంతో ఎవ్వరూ కూడా వీడికి మాట్లాడడం అనేది లేకుండా చేస్తారు. కాబట్టి తస్మాత్ అర్థం ఉపార్జయస్వ సుమతే. కాబట్టి డబ్బు సంపాదించరా, ఎంతకాలం నువ్వు సంపాదిస్తే అంతకాలమే నీకు విలువ ఉంటుంది తప్ప సంపాదన లేకపోతే ఎవ్వడు నిన్ను గౌరవించడు, విలువ ఇవ్వడు. అర్థంలోనే అన్ని గొప్ప గుణాలు ఉంటాయి అని భారతంలోని ఉదాహరణ మనకి తెలియజేస్తుంది. కాబట్టి అయా తప్పక సంపాదించడం అవసరం. ఈ స్ఫూర్తితో మనం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనేటటువంటి ఆ శీర్షిక 73 దాటి 74లోకి వెళ్ళబోతోందని తెలియచేయడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే ప్రేక్షకులైనటువంటి మీరు తప్పక సహకరిస్తూ ఉండాలని, ఆ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ
ఓం నమో వెంకటేశాయ.